హలో హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. చలో మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ అంతా వార్ గురించే. బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఖతార్, యుఏఈ, జార్దన్, సౌదీ దేశాల్లో ఉన్న ప్రజలందరూ బీ బ్రేవ్ అండ్ స్టే స్ట్రాంగ్. ప్లీజ్ ఎవరు బయటికి రాకండి. మీ గవర్నమెంట్ బలమైన డిఫెన్స్ సిస్టమ్, యుఎస్ మద్దతు మరింత ఏకంగా ఉండటం వల్ల ఈ దాడులు తట్టుకొని గెలుస్తారు. మీ సైనికులు, పౌరులు సేఫ్గా ఉండాలని, త్వరలో శాంతి తిరిగి రావాలని కోరుకుంటున్నా. ఇరాన్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ను దెబ్బతీసిందని ఏమీ నిర్ధారణ కాలేదు. వివరాల్లోకి వెళ్తే ఐఆర్జీసీ 4 బాలిస్టిక్ మిసైల్స్ తో అమెరికా యుద్ధ నౌకను అబ్రహం లింకన్ ను దెబ్బతీశామని ప్రకటించింది. ఇది అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా చేసినట్టు ఇరాన్ స్టేట్మెంట్ మీడియాలో ఇచ్చింది. కానీ అమెరికా సెంట్రల్ కమాండ్ అయిన సెంట్కామ్ దీన్ని పూర్తిగా తిరస్కరించింది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ పై దాడుల్లో భాగంగా విమానాలు ఎగిరేస్తుంది, కానీ దెబ్బతినలేదు అని సెంట్కామ్ ప్రకటించింది. మేబీ ఇరాన్ వాటర్స్ కి దగ్గరికి వచ్చిన మరొక షిప్ ని బ్లాస్ట్ చేసి ఉంటుందేమో అని యుఎస్ అబ్రహం లింకన్ అనుకుంటున్నారు అని అన్నారు. నిజం మాట్లాడుకోవాలి అంటే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ని ఎయిర్ క్రాఫ్ట్ తో అయినా లేదా మిజైల్స్ తో అయినా దాడి చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే మీరే పైన చూడండి, ఈ యుఎస్ఎస్ అబ్రహం తో పాటు వార్షిప్స్ కూడా ఎప్పుడూ డిప్లాయ్ అయ్యే ఉంటాయి. అబ్రహం లింకన్ దగ్గరికి పోవాలి అంటే చుట్టూ ఉన్న వార్షిప్స్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయాలి. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో దట్టు ఈ చైనీస్ యుద్ధ పరికరాలతో ఇరాన్ నెక్స్ట్ ఇంపాసిబుల్ అని సోర్సెస్ చెప్తున్నాయి. మరి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. కువైట్ లో F-35 డౌన్ అయ్యాయని క్లెయిమ్ ఫేక్ మరియు మిస్ఇన్ఫర్మేషన్ మాత్రమే అని సిట్కామ్ చెప్తున్నారు. అయితే కాగా మార్చి 2, 2026న కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తప్పుగా తమ మిత్రపక్షమైన అమెరికా ఫైటర్ జెట్లను దెబ్బతీసి 3 F-15E స్ట్రైక్ ఈగల్ జెట్లను క్రాష్ అయ్యాయని చెప్పారు. అండ్ F-35లు కాదు అంట. యుఎస్ సెంట్రల్ కమాండ్ సిట్కామ్ ప్రకారం 6 ఎయిర్ క్రూ సేఫ్ గా ఎజెక్ట్ అయ్యి రికవర్ అయ్యారు. ఎలాంటి మరణాలు లేవని, ఇది ఇరాన్ పై జరుగుతున్న ఆపరేషన్ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ మరియు ఇన్సిడెంట్ పై ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుందని సోషల్ మీడియాలో వచ్చిన F-35 డౌన్లు క్లెయిమ్స్ తప్పుడు ప్రచారం మాత్రమే అని చెప్పారు. కాగా ఈ విమానాల్లో ఒకేసారి కింద పడడంతో మొదట వీరు ఇరాన్ ఎయిర్ ఫోర్స్ అని అనుకున్నారు అక్కడున్న సిటిజన్స్. తర్వాత తమ మిత్రపక్షమైన యుఎస్ పైలట్స్ అని తెలియంగానే వారిని వదిలేశారు. ఇరాన్ డ్రోన్ల దాడి కారణంగా సౌదీ అరామ్కో యొక్క రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీలో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటీలో ఒకటి. దాదాపు రోజుకి 5,50,000 బ్యారెల్ పర్ డే కెపాసిటీ. సౌదీ డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకారం ఇరాన్ నుంచి 2 డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేశాయి. కానీ వాటి శకలాలు డిబ్రీస్ కారణంగా చిన్న అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అగ్ని ప్రమాదం త్వరగానే నియంత్రణలోకి వచ్చింది, గాయాలేమీ లేవు. అరామ్కో రిఫైనరీ ప్రికాషనరీ మెజర్ గా తాత్కాలికంగా మూసివేశారు, డ్యామేజ్ అసెస్మెంట్ చేస్తున్నారు. కాగా ఇరాన్ దాడి చేసినట్లు ఖచ్చితంగా అంగీకరించలేదు. కొన్ని రిపోర్ట్స్ ఇరాన్ దీన్ని ఇజ్రాయెల్ ఫాల్స్ ఫ్లాగ్ గా ఆరోపిస్తుంది. అంటే ఇజ్రాయెల్ తానే దాడి చేసి ఇరాన్ మీద బ్లేమ్ వేస్తుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సౌదీ అరామ్కో రాస్ తనూరా రిఫైనరీ పై డ్రోన్స్ దాడి వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ లో షిప్పింగ్ ఆగిపోవడంతో పాటు ఖతార్ ఎల్ఎన్జీ ప్రొడక్షన్ ఆపేయడం, దీంతో ఆయిల్ ప్రైసెస్ గణనీయంగా పెరుగుతాయి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 7-9% అని చెప్తున్నారు. అయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ప్రపంచ ఆయిల్ సప్లైలో 20% పాస్ అయ్యే ఛానల్ ఇది. అండ్ ట్యాంకర్లు ఆగిపోవడం లేదా ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల షిప్పింగ్ రేట్స్ అన్ని స్కై రాకెట్ అయ్యాయి. ఖతార్ ప్రపంచ ఎల్ఎన్జీలో 20% ఎక్స్పోర్ట్ ప్రొడక్షన్ ఆపేసింది. దీంతో యూరోప్ గ్యాస్ ప్రైసెస్ దాదాపు 40% నుంచి 50% పెరిగాయి. ఇజ్రాయెల్ గ్యాస్ ఫీల్డ్స్ మరియు ఇరాకీ కుర్దిస్ ఆయిల్ ప్రొడక్షన్ కూడా ఆగిపోయాయి. అనలిస్ట్ ప్రకారం ఎక్కువ కాలం ఇలానే ఉంటే బ్యారెల్ 90 నుంచి 100 వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటి వరకు పెద్ద స్కేల్లో సప్లై లాస్ లేదు, కానీ సిచ్యువేషన్ ఫాస్ట్ మూవింగ్ గా ఉందని, గ్యాసోలిన్, డీజిల్ ప్రైసెస్ త్వరలోనే పెరిగే అవకాశం ఉందని, ఇది గ్లోబల్ ఇన్ఫ్లేషన్ కు ఇంకా ఒత్తిడి అని చెప్తున్నారు. గిరాష్ ప్రాంతం సమీపంలో ఫార్స్ ప్రావిన్స్ దక్షిణ ఇరాన్ ఖాన్స్ నుంచి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో 4.3 మాగ్నిట్యూడ్ తో 10 కిలోమీటర్ల డెప్త్ తో ఒక చిన్న భూకంపం వచ్చిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే చెప్తుంది. గ్రామీణ ప్రాంతం కాబట్టి స్థానికులు కొంతమంది ఫీల్ అయ్యారు, కానీ సీరియస్ డ్యామేజెస్ లేదా గాయాలు లేదా
మరణాలు ఏమీ రిపోర్ట్ కాలేదు అని చెప్తున్నారు. జాగ్రోస్ ఫోల్డ్ బెల్ట్ లో ఉండడం వల్ల టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ కారణంగా ఇలాంటి భూకంపాలు సాధారణమని చెబుతున్నారు. క్యాపిటల్ హిల్ లో ప్రెస్ కు మాట్లాడిన యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఇరాన్ పై అమెరికా దాడిలో ముందస్తు చర్య అని, ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేయబోతుందని తెలిసి ఉండటం వల్ల ఇరాన్ అమెరికన్ ఫోర్సెస్ పై తిరిగి దాడి చేస్తుందని, అలా జరిగితే క్యాజువాలిటీస్ వచ్చేవని అంచనా వేసిన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ముందుగానే దాడి చేసిందని చెప్పాడు. ఇది తక్షణ ముప్పుకు సమాధానమే అని, ఇరాన్ బాలిస్టిక్ మిజైల్స్ నావీ కేపబిలిటీస్ ను డిస్ట్రాయ్ చేయడమే లక్ష్యమని, ఇంకా భారీ దాడులు వస్తాయని హెచ్చరించాడు. ఇది ఇజ్రాయెల్ ప్లాన్ లో జరిగిందని ఇరాన్ డెమోక్రాట్స్ విమర్శిస్తున్నారు. కానీ మార్కో రూబియో దీన్ని డిఫెన్సివ్ మరియు పాజిటివ్ చర్యగా జస్టిఫై చేశారు. The United States or Israel or anyone, they were going to respond against the United States. The orders had been delegated down to the field commanders. It was automatic, and in fact it bared to be true, because in fact within an hour of the initial attack on the leadership compound, the missile forces in the south and in the north, for that matter, had already been activated to launch. In fact, those had already been pre-positioned. సరే గైస్, మన లాస్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోదాం. తెలుగు నటుడు అల్లు శిరీష్ మరియు అతని లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ నయనికా రెడ్డి మార్చ్ 2వ తారీఖున హైదరాబాద్ లోని అల్లు స్టూడియోస్ కోకాపేట్ లో ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ హోస్ట్ చేశారు. ఇది టాలీవుడ్ స్టార్ స్టడెడ్ ఈవెంట్ అయింది. ఇందులో అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగార్జున, నాని, అట్లీ, నందపురి బాలకృష్ణ, మోహన్ బాబు, సందీప్ రెడ్డి వంగ, రానా, సుకుమార్, జగపతి బాబు, రవితేజ, బజిల్ జోసెఫ్, మీనాక్షి చౌదరి మొదలైన సెలబ్రిటీస్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మార్చ్ 6వ తారీఖున అల్లు శిరీష్ పెళ్లి కానుంది. దీనికి ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మాత్రమే ఇన్వైట్ ఉంది. వెడ్డింగ్ లొకేషన్ మాత్రం ప్రైవసీ కోసం ఇంకా డీటెయిల్స్ రివీల్ చేయలేదు. ఈ జంటకి హార్ట్ఫుల్ కంగ్రాట్స్. సరే గైస్, ఈ వీడియోకి ఇంతే. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకేమైనా సజెషన్స్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. రేపు కలుద్దాం మరి. బాయ్.